తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల సిబ్బందికి అధికారులు ఈవీఎంలు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇక డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ పూర్తి కావడంతో ఎన్నికల సిబ్బంది ప్రత్యేక భద్రత నడుమ పోలింగ్ కేంద్రాలకు బయలుదేరారు. ఈవీఎంలతో పాటు పోలింగ్కు సంబంధించిన సామగ్రి అంతటిని అధికారులు పోలింగ్ సిబ్బందికి అందజేశారు. ఈవీఎంలు ఎక్కడైనా మొరాయిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలింగ్ సిబ్బందికి అవగాహన కల్పించారు. తెలంగాణలో పార్లమెంటుకు ఎన్నికలు జరగనుండగా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. దాంతో ఏపీలో డబుల్ ఈవీఎంలను అధికారులకు ఈసీ అందించింది. ఓటింగ్ సమయంలో ఓటర్లు గందరగోళానికి గురికాకుండా చూసుకోవాలని పోలింగ్ సిబ్బందికి ఈసీ సూచించింది. పోలింగ్ కేంద్రానికి ఎన్నికల సిబ్బంది చేరుకోగానే ఆ ప్రాంతమంతా పోలీసులు తమ కంట్రోల్లోకి తీసుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సిబ్బందికి ఈసీ వసతి ఏర్పాటు చేసింది. రేపు ఉదయం 6 గంటలకి మాక్ పోలింగ్ జరగనుండడంతో ఒకరోజు ముందే సిబ్బందిని పోలింగ్ కేంద్రానికి ఈసీ పంపించింది. ఇక పోలింగ్ కేంద్రాలకు అబ్జర్వర్లను సైతం ఈసీ పంపించింది. సమస్యాత్మక ప్రాంతాలకు స్థానిక పోలీసులతో పాటు పారామిలిటరీ బలగాలను ఈసీ పంపించింది. చెదురుముదురు ఘటనలు మినహా దేశవ్యాప్తంగా